హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. 2024లో విద్యార్థుల తిరుగుబాటుతో అధికారం కోల్పోయి భారత్కు పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు ఈ ఏడాది తిరిగి వస్తానని ప్రకటించారు. డిసెంబర్లోనే బంగ్లాదేశ్ వస్తానని కూడా చెప్పారు. మరణశిక్ష ఉన్నా నన్ను చంపినా సరే వెళ్తాను అంటున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆమె నిజంగానే ఢాకా చేరితే ఏమవుతుంది? మొదటగా విమానం దిగిన వెంటనే ఆమెను అరెస్టు చేయొచ్చు. ప్రస్తుత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఆమె కాలు పెట్టిన జైలుకే అని. మరణశిక్ష కేసు, అవామీ లీగ్ పై నిషేధం, మరెన్నో కేసులో ఆమెను కోర్టుకు తీసుకువెళ్లి విచారణ కొనసాగిస్తారు. ఇక రెండోది, వీధుల్లో గందరగోళం జరగవచ్చు. అవామీ లీగ్ మద్దతుదారులు ఒకవైపు, ప్రభుత్వ మద్దతుదారులు మరోవైపు. ఫైనల్గా 2024 లాంటి హింస మళ్లీ మొదలవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మైనార్టీలపై దాడులు పెరుగుతాయా? ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకపోతే మూడో ప్రమాదం కూడా ఉంది, అంతర్జాతీయ రాజకీయాలు. భారత్ ఎలా స్పందిస్తుంది? చైనా, అమెరికా ఏమంటాయి? బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు మరింత దెబ్బతింటాయా అనేది చూడాలి. హసీనా ఏం చెబుతుందంటే, నేను అధికారం కోసం రావడం లేదు, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం కోసం వస్తున్నాను. కానీ ప్రస్తుత పాలకులు దీన్ని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు అని ఆమె అంటున్నారు. ఇక చివరిగా చూస్తే నిజానికి ఆమె రావడం అంత సులభం కాదు. భారత్ షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగింత అంశంపై నిశ్శబ్దంగా ఉంది. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ వెళితే 2026 జనవరి నెలలో బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి తలకిందులు అవ్వచ్చు. జైలు, హింస లేదా అనూహ్యమైన మలుపులు ఏదైనా సాధ్యమే. ఇకపోతే షేక్ హసీనా భారత్లో తలదాచుకోవడానికి 2024లో ఏం జరిగింది? భారత్లో తలదాచుకోవడానికి కారణమైన సంఘటన 2024 జూన్ 5న జరిగింది. బంగ్లాదేశ్ హైకోర్టు 2018లో రద్దు చేసిన కోటా వ్యవస్థను మళ్లీ అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల్లో 30% సీట్లు 1971 స్వాతంత్ర సమరయోధుల వారసులకు, ముఖ్యంగా అవామీ లీగ్ మద్దతుదారులకు రిజర్వ్ చేయబడ్డాయి. యువత, ముఖ్యంగా విద్యార్థులు దీన్ని మెరిట్కు వ్యతిరేకంగా, అన్యాయంగా భావించారు. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశంలో ఇది పెద్ద అసంతృప్తిని కలిగించింది. మొదట ఇది కేవలం కోటా సంస్కరణ డిమాండ్గా మొదలైంది. కానీ షేక్ హసీనా ప్రభుత్వం దీన్ని కఠినంగా అణిచివేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 జూలై 14న హసీనా నిరసనకారులను రజాకార్లు, అంటే 1971లో పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన ద్రోహులుగా పిలిచారు. ఇది యువతకు మరింత కోపం తెప్పించింది. జూలై 15 నుంచి పోలీసులు, అవామీ లీగ్ యూత్ నిరసనకారులపై దాడులు మొదలుపెట్టారు. జూలై 16న రంగ్పూర్లో విద్యార్థి అబు సయీద్ పోలీస్ కాల్పులో మరణించడం వైరల్ అయింది. ఇది మొత్తం దేశాన్ని కదిలించింది. ఆ తర్వాత ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. కర్ఫ్యూ, లైవ్ బుల్లెట్లు, హెలికాప్టర్ల నుంచి కాల్పులు, ఇలా హింస తీవ్రం అయిపోయింది. జూలై చివరి నుంచి ఇది కేవలం కోటా ఉద్యమం కాకుండా హసీనా ప్రభుత్వం పతనం కోసం జాతీయ తిరుగుబాటుగా మారింది. ఆగస్టు 5, 2024న లక్షలాది మంది ఢాకాలో హసీనా నివాసం వైపు కదిలారు. హసీనా రాజీనామా చేసి భారత్కు పారిపోయారు. ఆ తర్వాత 2024 ఆగస్టు 8వ తేదీన నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అవామీ లీగ్ పై నిషేధం విధించారు. 2024 హింసలో జరిగిన హత్యలు, మానవతా నేరాలకు హసీనాపై కేసులు నమోదయ్యాయి. 2025 నవంబర్లో హసీనాకు మరణశిక్ష విధించారు. కానీ అంతవరకు షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.